హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. గైస్ వన్స్ మీరు ఇక నోటిఫికేషన్కి సెలెక్ట్ అంటే మీకు స్టార్టింగ్ శాలరీనే 40,000 to 45,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకున్నారు. దట్ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ చేస్తూ మంత్లీ 45,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మనకు సెలక్షన్ మొత్తం కూడా వీళ్ళు ఆన్లైన్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు కాబట్టి సో ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు లాసికా కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంప్యూటర్ చేస్తే రీసెంట్గానే మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంప్యూటర్ చేసి సేల్స్ స్పెషలిస్ట్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి మనకు రిమోట్ ఫుల్ టైమ్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. ఎనీ డిగ్రీ అండ్ అలాగే ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీ చేసినటువంటి వర్క్ ఏంటంటే ఇక లాసికో కంపెనీ ఏంటంటే టాప్ ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి స్టూడెంట్స్కి అయితే అప్స్కిలింగ్ సంబంధించి అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ కాబట్టి అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనం ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీరు చేసినటువంటి వర్క్ ఏంటంటే యాజ్ ఏ సేల్స్ స్పెషలిస్ట్గా మీరు వచ్చేసి సో ఇక ప్లాట్ఫామ్లో ఉండేటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో సో ఇక కోర్సెస్కి సంబంధించి మీరు స్టూడెంట్స్కి అయితే అవుట్ గోయింగ్ కాల్స్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో అవుట్ గోయింగ్ కాల్స్ అయితే చేసేసి ఇక కంపెనీలో ఉండేటువంటి కోర్సెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే ఒక సేల్స్ పైప్ లైన్ అయితే మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో క్రియేట్ చేసేసి ఇక లీడ్స్ని అయితే మీరు స్టూడెంట్స్కి కన్వర్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా అప్ సెల్లింగ్ అండ్ క్రాస్ సెల్లింగ్ రిలవెంట్ కోర్సెస్ టు ద స్టూడెంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక కంపెనీ కోర్సెస్ గురించి అయితే మీరు స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా కౌన్సిలింగ్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్ అండ్ సెల్లింగ్ ఆఫ్ డిఫరెంట్ కోర్సెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు స్టూడెంట్స్కి అయితే ఈ యొక్క కంపెనీ యొక్క కోర్సెస్ గురించి అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కౌన్సిలింగ్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో డిఫరెంట్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో సో వాటిని అయితే మీరు సేల్స్ అయితే చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్కి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు ఎన్షూరింగ్ పోస్ట్ సేల్స్ సర్వీసింగ్ అండ్ రెస్పాండింగ్ టు కస్టమర్ సర్వీస్ కాల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ ఎవరైతే స్టూడెంట్స్ యొక్క ప్లాట్ఫామ్లో జాయిన్ ఉంటారో సో ఆ యొక్క స్టూడెంట్స్ యొక్క క్వెరీస్కి మీరు ఇమ్మీడియట్గా అయితే రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ప్రాపర్ కస్టమర్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో పోస్ట్ సేల్స్కి సంబంధించి ఎటువంటి క్వెరీస్ ఉన్నా కూడా కస్టమర్స్కి ఇక క్వెరీస్ని కూడా మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మీ చేసినటువంటి వర్క్ గైస్. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక కంపెనీ వాళ్ళు ఏం ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక్కడ చూడండి ఫుల్లీ రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మీరు వరల్డ్ వైడ్ ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ వీ లుకింగ్ ఫర్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్టే గైస్ మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు గ్రేట్ కన్విన్సింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అదే విధంగా ఇక గూగుల్ సీట్స్ని ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి మీకు కాన్ఫిడెంట్గా అయితే తెలిసి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు కంఫర్టబుల్ ఇన్ టాకింగ్ టు పీపుల్ అండ్ ఏ గుడ్ లిసనర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు స్టూడెంట్స్తో కావచ్చు లేదంటే కస్టమర్స్తో సో మాట్లాడడానికి మీరు కంఫర్టబుల్గా అయితే ఉండాలన్నమాట. అదేవిధంగా గుడ్ లిసనింగ్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు స్ట్రాంగ్ ఎథ్నిసిజం టు బ్రింగ్ రిజల్ట్స్ అండ్ ఏ zeal to work for higher incentives
ఎవ్రీ మంత్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది గైస్. మీకు శాలరీతో పాటు బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఎవ్రీ మంత్ అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఈ యొక్క స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక నోటిఫికేషన్కి అయితే బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. వితౌట్ ఎక్స్పీరియన్స్తో ఫ్రెషర్ క్యాండిడేట్స్ని కూడా వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్స్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టే గెస్ట్ నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు AJSjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటే కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ ఈజీ అప్లై ఉంది కదా, సో దీనిపై అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ లింక్డ్ఇన్లో ప్రొఫైల్ కనుక ఉన్నట్టే ఇక ప్రొఫైల్ని యూజ్ చేసి మీరు సింపుల్గా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోండి. అప్లై పైన క్లిక్ చేసిన వెంటనే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. సో మీకు బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, స్కిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క రెజ్యూమ్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేయొచ్చు. అదేవిధంగా ఇన్ కేస్ మీకు ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే ఇక ప్రొఫైల్ని అప్డేట్ చేసుకునేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క కంపెనీ వాళ్ళు అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు, అడిషనల్ క్వశ్చన్స్. సో మీకు ఈ యొక్క సేల్స్కి సంబంధించి, సేల్స్ జాబ్స్కి సంబంధించి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని అయితే అడుగుతున్నారు. గెస్ ఫ్రెషర్స్ అయితే 0 అని చెప్పేసి మెన్షన్ చేయండి. ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఏ జాబ్ రోల్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఇక జాబ్ రోల్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో అది మెన్షన్ చేసేసేయండి. అదేవిధంగా మీకు ప్రొఫిషియెంట్గా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా అని అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి మీరు సింపుల్గా ప్రొఫెషనల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ హిందీ అని అయితే అడుగుతున్నారు. సో ఈ హిందీ లాంగ్వేజ్ వస్తే సో మీకు కన్జర్వేషనల్గా వచ్చా, లేదంటే ప్రొఫెషనల్గా వచ్చా, లేదంటే నేటివ్ ఆర్ బైలింగ్వెల్ అని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేసు రాకపోతే నన్ను అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అదేవిధంగా ఆర్ యూ కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ ఏ రిమోట్ సెట్టింగ్ అనేది అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అదేవిధంగా ఇట్స్ ఎ రిమోట్ రోల్, డూ యూ హ్యావ్ ఏ ల్యాప్టాప్ అండ్ బ్రాడ్బ్యాండ్ ఫర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అనేది అడుగుతున్నారు. గైస్ ఇది మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో ఇక సేల్స్ జాబ్ చేయడానికి మీ దగ్గర ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఉందా, అదేవిధంగా ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా అనేది అడుగుతున్నారు. ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అదేవిధంగా వాట్ ఈజ్ యువర్ కరెంట్ శాలరీ అడుగుతున్నారు. ప్రజెంట్ మీరు వర్క్ చేస్తున్నట్టయితే ఎంత శాలరీ వస్తుందో అది మెన్షన్ చేయండి. ఇన్ కేస్ మీరు ఫ్రెషర్స్ కనుక అయినట్టయితే సో 0 అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవర్ బడ్జెట్ ఫర్ దిస్ రోల్ 40,000-45,000 ఆర్ యూ ఓకే విత్ దిస్ సేమ్ అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. గైస్ మీకు ఫర్ మంత్కి వచ్చేసి 40,000-45,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూ విల్ బీ జాయినింగ్ యాజ్ ఏ కన్సల్టెంట్ అండర్ ది కంపెనీ ఎస్ పేరోల్ ఆర్ యూ ఓకే విత్ ఇట్ అనేది అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ కంఫర్టబుల్ విత్ ద కాలింగ్ అండ్ టార్గెట్స్ అనేది అడుగుతున్నారు. ఇది సేల్స్ అండ్ టార్గెట్ బేస్డ్ జాబ్ కాబట్టి సో వీటికి మీకు ఓకే అనుకుంటే ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే సో మీకు రివ్యూ, మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని రివ్యూ చేసుకోండి అని చెప్పేసి మనకు రివ్యూ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో డీటెయిల్స్ అన్ని ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకునేసి రివ్యూ పైన క్లిక్ చేసేసి సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా లాసికో కంపెనీకి సెండ్ చేస్తామని చెప్పేసి మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్కి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.